ఎవ్రీవన్, ఇది వచ్చేసి ఇంటర్వెల్స్ లో ఈజియెస్ట్ ప్రాబ్లం మీటింగ్ రూమ్స్. అయితే గివెన్ అన్ అరే ఆఫ్ మీటింగ్ టైమ్ ఇంటర్వెల్స్ కన్సిస్టింగ్ ఆఫ్ స్టార్ట్ అండ్ ఎండ్ టైమ్స్ అంటుండు. అయితే ఇందులో అరే ఆఫ్ అరేస్ వచ్చినాయి. ఇవి వచ్చేసి ఇంటర్వెల్స్ అన్నమాట. ఈ ఇంటర్వెల్స్ లో స్టార్ట్ అండ్ ఎండ్ టైమ్స్ ఇచ్చిండు. Uh, ఇక్కడ చూసుకుంటే S1 E1, S2 E2 ఇక్కడ వరకు ఎన్ వరకు ఇచ్చిండు. ఇంకా S1 అన్నది EI కంటే తక్కువ ఉంటుంది. అంటే స్టార్ట్ అన్నది ఎండ్ కంటే తక్కువ ఉంటుంది. డిటర్మైన్ ఇఫ్ అ పర్సన్ క్యాన్ అటెండ్ ఆల్ మీటింగ్స్ అంటుండే. అయితే ఆ, ఇందులో ఒకటి నోట్ ఇచ్చిండు. 0 to 8, ఇంకా 8 to ఈడ 0 to 8 ఉంది. 8 to 10 ఇంకొక మీటింగ్ ఉంది. అయితే ఈ మీటింగ్ కాన్ఫ్లిక్ట్స్ కాదంటుండు. సో ఇట్లుంటే మనం ట్రూ రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఆ, ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇది ఫాల్స్ అన్నమాట. సో ఎందుకంటే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్ లలో ఉన్నాయని. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆ, ఈ ఒక పెద్ద స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు 0 to 30 అనుకుందాం. అయితే 20 కదా, ఇక్కడ వీడు కొంచెం తప్పిచ్చిండు. సో ఇక్కడ నుంచి సారీ 30 ఈడ నుంచి 0 to 30 ఉంది కదా. అయితే వాడు ఏమంటుండు, 0 to 30లో మళ్ళా 5 to 10 ఉంది. సో ఇది దీని లోపల ఓవర్లాప్ అవుతుంది కదా, అక్కడనే మనం రిటర్న్ చేయొచ్చు. కానీ ఇప్పుడు జస్ట్ ఇది ఫిల్ చేయడానికి నేను చూపిస్తున్నా. ఈడ 15 అనుకుందాం, ఈడ నుంచి 15 to 20 అనుకుందాం. సో ఈ మూడు కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయి. సో మనం రిటర్న్ ఫాల్స్ చేసినాం. అయితే ఇది మనం కోడ్లు ఎట్లా చేస్తామంటే, ఈజియెస్ట్ వే అంటే ఎట్లా చేస్తామంటే, మనం ఫస్ట్లీ ఇక్కడ స్టార్ట్ ఎండ్ టైమ్స్ ఉన్నాయి కదా, మనం ఏదో ఒక దానితోటిని మనం సార్ట్ చేసుకోవాలి. ఈదర్ స్టార్ట్స్ తోటిని లేకపోతే ఎండ్స్ తోటిని సార్ట్ చేసుకోవాలి. అయితే స్టార్ట్స్ తోటి సార్ట్ చేసుకుంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక మీటింగ్ ఎండ్ అయిన తర్వాత ఇంకో మీటింగ్ స్టార్ట్ కావాలి. సో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ 0 to 5 ఉంది. ఆ మీటింగ్ తర్వాత ఆ, మనకు ఈదర్ 5 నుంచి స్టార్ట్ కావాలి, లేకపోతే 5 తర్వాత నుంచి స్టార్ట్ కావాలి. అప్పుడు ఇది ట్రూ కండిషన్. లేదంటే ఫాల్స్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు 0 నుంచి 5కి ఒకటి స్టార్ట్ అయింది. దాని లోపట ఇంకోటి, అంటే ఈ ఎండ్ లోపట, పాత ఎండ్ లోపట ఇంకోటి కొత్త స్టార్ట్ అన్నది వచ్చిందంటే మనది మనకు ఫాల్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇది వచ్చి ఇక్కడ 4కి స్టార్ట్ అయింది, ఇక్కడ 8కి ఎండ్ అయింది. సో మనది ఇది ఫాల్స్. సో మనకు కండిషన్ వచ్చేసి సింపుల్. కొత్త స్టార్ట్ వచ్చేసి ఓల్డ్ ఎండ్ కంటే తక్కువ ఉందంటే మనం ఫాల్స్. ఓల్డ్ ఎండ్ ఈక్వల్ టు అన్న ఎక్కువనన్నా ఉంటే స్టార్ట్ మనకు ట్రూ అన్నమాట. ఇది ప్రీమియం ప్రాబ్లం, అందుకే లీడ్ కోడ్ లో చూపిస్తలేను, డైరెక్ట్ గా ఆ, ఏంది రూబీ కోడ్ లోనే చూపిస్తున్నా నేను. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక మెథడ్ రాసుకున్నాం. ఇంకా ఇవి వచ్చేసి ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్నమాట. సో కండిషన్స్ అని కాదు, ఇవి వచ్చేసి ఇన్పుట్స్. సో ఈ ఇన్పుట్స్ కి మనకి ఇది రావాలి, ఫాల్స్ రావాలి, దీనికి ట్రూ రావాలి. ఇక్కడ చూసుకుంటే ఇది కాన్ఫ్లిక్ట్స్, ఇది వచ్చేసి కాన్ఫ్లిక్ట్ లేదు. 5 to 8, మళ్ళీ 8 నుంచి ఇంకో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్లీ వచ్చేసి ఇంటర్వెల్స్ ని సార్ట్ చేసుకోవాలి. సో సార్ట్ బై ఫస్ట్ ఫస్ట్ ఇండెక్స్. సో అంటే 0th ఇండెక్స్. దాని తర్వాత మనం ప్రతిసారి ఓల్డ్ దాంతో కంపేర్ చేసుకోవాలి కాబట్టి మనం ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా ఎండ్ దాకా వెళ్తున్నా. ఓకే, 12 లెంత్ ఈచ్ టు ఐ. సో ఇప్పుడు మన కండిషన్ వచ్చేసి ఇఫ్ న్యూ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్స్ ఆఫ్ ఐ ఇంకా న్యూ ఇంటర్వెల్ స్టార్ట్ అంటే 0th ఇండెక్స్ దీనిలో, అంటే ఇది సారీ న్యూ ఇంటర్వెల్ అంటే ఇది అన్నమాట. సో ఇది కనుక దీనికంటే తక్కువ ఉంటే, దేనికంటే తక్కువ ఉంటే, దీనికంటే తక్కువ ఉంటే, ఓల్డ్ ఓల్డ్ ఎండ్ కంటే తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు
ఓల్డ్ ఎండ్ అంటే ఇంటర్వెల్స్ ఆఫ్ i-1, ఇంకా ఓల్డ్ ఎండ్ వచ్చేసి 1. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ వి రిటర్న్ ఫాల్స్, లేదంటే అన్ని ట్రూ అయితే ఏ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా లాస్ట్కి ట్రూ రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు నేను రూబీ మీటింగ్ రూమ్స్, సో ఫస్ట్ దానికి ఫాల్స్, సెకండ్ దానికి ట్రూ యాజ్ ఎక్స్పెక్టెడ్. అంతే.